క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. చిలకల్లు టోల్ ప్లాజా వద్ద పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. తలలు తీస్తానా కొడుకుల్లారా అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. కొద్దిసేపు టోల్ ప్లాజా వద్ద హై టెన్షన్ క్రియేట్ అయింది. అఘోరికి నచ్చజెప్పి పోలీసులు పంపించారు. అయితే ఈ నేపథ్యంలో ఆమె మళ్ళీ హైదరాబాద్ నుంచి చెన్నైకి అఘోరి వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఈమె చాలా అసభ్యకరమైన పాదజలం వ్యాఖ్యానించారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఎన్టీఆర్ జిల్లాలో చిలకల్లు టోల్ ప్లాజా దగ్గర మళ్లీ పోలీసులతో వాగ్వాదానికి దిగి అసభ్య పాదజలం కూడా వాడారు. అయితే ఆమె అసలు ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇలాంటి ఇదో ఇంతమంది చూసి అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన ఇదే కొత్త కాదు. వాళ్ళు ఫోన్ తీసుకుంటున్నారన్న పోలీసు వాళ్ళు ఫోన్ తీసుకుంటున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి అందిస్తారు. అయితే శివ, మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా ఇవి ఇలానే బిహేవ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు విజయవాడ టోల్ ప్లాజా దగ్గర కూడా హల్చల్ క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. అసలు వాడు ఏం మాట్లాడారు, ఏంటి అప్డేట్స్ ఏంటి? మొత్తమే చూసుకుంటే కనుక ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో మరొకసారి అఘోరి హల్చల్ చేసిన పరిస్థితి కనిపించింది. చిలకల్లు టోల్ ప్లాజా సమయంలో అఘోరి హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లేందుకు వచ్చానంటూ కూడా ఆమె అక్కడ హల్చల్ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఏదైతే టోల్ గేట్ వద్ద కూడా భీమవరం గట్టు వద్ద ఆమె హల్చల్ చేయడాన్ని కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కనిపించింది. అయితే పోలీసులు అడ్డుకోవడాన్ని కూడా ఆమె తీవ్ర స్థాయిలో ప్రతిఘటించిన పరిస్థితి కనిపించింది. ఎంత నచ్చజెప్పిన వెనక మొత్తంతో కూడా ఆమెపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. వెంటనే అక్కడి నుంచి కారులో తిప్పి హైదరాబాద్ కి పంపించే ప్రయత్నం పోలీసులు చేశారు. అయితే ఆమె ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో దుష్పర్లాటం తిట్టడం చేసిన పరిస్థితి కనిపించింది. చంపేస్తా కొడకల్లారా అంటూ కూడా మీకు చాలా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తలలు తీస్తాను నా కొడకల్లారా అంటూ మరొక రకమైన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సమయంలో అనేక సందర్భాల్లో కూడా జనసేన విరుద్ధ పవన్ కళ్యాణ్ ఇస్తానంటూ కూడా హల్చల్ చేసిన పరిస్థితి కనిపించింది. దాదాపుగా 4-5 గంటల పాటు ఒక రకమైన ఆందోళన అలజడి సృష్టించిన ప్రయత్నం గతంలో చేసింది. తాజాగా చిలకల టోల్ గేట్ వద్ద కూడా అదే పరిస్థితి చేయాలని చెప్పి భావించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెపై తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ తిరిగి హైదరాబాద్ పంపడం జరిగింది. వినయన అయితే శివ, ఏదైతే అసభ్యకరమైన పాదజలం ఆవిడ యూజ్ చేశారో అది పోలీసుల మీద యూజ్ చేశారా, లేదంటే అక్కడ ఉన్న స్థానికుల మీద ఎవరి మీద ఆవిడ యూజ్ చేశారా? అంటే పోలీసు ఎవరైతే ఆమెను అడ్డుకొని పంపించే ప్రయత్నం చేశారో పోలీసు మీద ఆమె తీవ్ర స్థాయిలో దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తలలు తీస్తా కొడకల్లారంటూ చాలా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ పోలీసులు పూర్తి స్థాయిలో సమన్వయం పాటించి అక్కడి నుంచి పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆమె అక్కడి నుంచి వెనక్కి పంపించడంలో పోలీసులు అయితే కొంత విజయవంతమైన పరిస్థితి కనిపిస్తుంది. కానీ చెన్నై వెళ్తానని చెప్పి కూడా ఈ ప్రాంతంలో కొంత హలదడి సృష్టించే ప్రయత్నం అయితే విస్తృతంగా చేసినట్లు అర్థమవుతుంది. కానీ పోలీసులు అయితే ఆమెపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ కానీ వెనక్కి పంపించాలని ఒక లక్ష్యంతో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఎటువంటి ఆమెపై చర్యలు తీసుకోకుండా వెనక్కి పంపడం జరిగింది. శివాడికి ఎక్కడికి ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది? హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్నానని చెప్పి తన ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం అంటే జగ్గేపేట, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతం జగ్గేపేట సమీపంలో టోల్ ప్లాజా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం చిలకల్లు టోల్ ప్లాజా ఉంటుంది. ఆ టోల్ ప్లాజా వద్ద ఆమె హంగామా సృష్టించిన పరిస్థితి కనిపించింది. అయితే హైదరాబాద్ నుంచి చెన్నై కంటే విజయవాడ నుంచి ఇటు చిలకలూరుపేట, నెల్లూరు, ఒంగోలు మీదుగా వెళ్లే పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెను అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆమె మరొకసారి హైదరాబాద్ నుంచి పోయే నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాల వైపు వెళ్తుందా, లేకపోతే హైదరాబాద్ నుంచి సాగర్, మాచర్ల మీదుగా కందుకూరు వైపు వెళ్తుందా అనే పరిస్థితి కూడా తెలుస్తుంది. కాకపోతే ఇప్పటికే పోలీసులు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే 3 మార్గాలను కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే అప్రమత్తం చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే శివ, గతంలో కూడా అఘోరి ఇలానే అసభ్య పాదజలం యూజ్ చేశారు, నగ్నంగా కూడా తిరుగుతున్నారు. మరి ఈ నేపథ్యంలో పోలీసులు అసలు ఏం పట్టించుకోవట్లేదా? ఈవిడ మీద ఎటువంటి కేసు నమోదేం చేయలేదా? గతంలో కూడా ఇటువంటి పరిస్థితి ఈ విధంగానే వ్యవహరించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే గతంలో పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి రకరకాల పోలీస్ స్టేషన్లకు తిప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆమెని
చేతులు కాళ్ళు కట్టేసిన సంఘటన కూడా గతంలో జనసేన ఆఫీస్ దగ్గర మంగళగిరి పోలీసులు కూడా చేశారు. సో గతంలో పోలీసులు ఆమె పట్ల కఠినంగా వ్యవహరించబట్టే దాదాపుగా 2 నెలల పైగా కూడా ఆమె ఏపీకి రావడానికి సంకోచించింది. తిరిగి ఇప్పుడు చెన్నై వెళ్తున్నానని చెప్పి కూడా హైదరాబాద్ నుంచి చిలకలు జగ్గేపేట సమీపంలో రావడం వెంటనే అప్రమత్తమైన పోలీసులు వెంటనే అప్రమత్తం అవడం, ఆమెపై కూడా కఠినమైన హెచ్చరికలు జారీ చేయడంతో గత్యంతరం లేక ఆమె వెనక్కి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. మళ్ళీ అఘోరి హల్చల్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో అఘోరి ప్రత్యక్షమైంది. చిలకల్లు టోల్ ప్లాజా వద్ద పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. తలలు తీస్తా నా కొడుకుల్లారా అంటూ కూడా ఆమె వార్నింగ్ ఇచ్చారు. కొద్దిసేపు కూడా అక్కడ ఒక హై టెన్షన్ జరిగింది. అయితే కొద్దిసేపు తర్వాత టోల్ ప్లాజా వద్ద అఘోరికి నచ్చజెప్పి పోలీసులు పంపించేశారు. ఈ నేపథ్యంలో ఆమె హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్నట్లు కూడా ఆమె చెప్తున్నారు. అయితే గతంలో కూడా ఎంతో అసభ్య పాదాజలంతో ఆమె మాట్లాడారు, అలానే నగ్నంగా కూడా తిరిగారు. ఈ నేపథ్యంలో మరొకసారి మళ్ళీ అఘోరి ఎన్టీఆర్ జిల్లాలో హల్చల్ చేశారు. చిలకల్లు టోల్ ప్లాజా వద్ద పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. అసభ్య పాదాజలం యూజ్ చేశారు. కొద్దిసేపు టోల్ ప్లాజా వద్ద హై టెన్షన్ క్రియేట్ అయింది. అయితే అఘోరికి నచ్చజెప్పి పోలీసులు మళ్ళా తిరిగి పంపించేశారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి ఆమె వెళ్తున్నట్లు కూడా ఆమె చెప్తున్నారు. ఇలాంటి ఇదో ఇంతమంది చూసి అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన ఇదే కొత్త కాదు. తీస్తా 4 ఫోన్ తీసుకుంటున్నారన్న పోలీసు వాళ్ళు. ఫోన్ తీసుకుంటున్నారు. ఇది కూడా చేయగలరు మాటలు మీరు. నేను ఎక్కడికి రాను. ఇలాంటి ఇదో ఇంతమంది చూసి అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన ఇదే కొత్త కాదు. తీస్తా 4 ఫోన్ తీసుకుంటున్నారన్న పోలీసు వాళ్ళు. ఫోన్ తీసుకుంటున్నారు. ఇది కూడా చేయగలరు మాటలు మీరు. వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో అఘోరి మళ్ళీ హల్చల్ క్రియేట్ చేస్తుంది. అయితే టోల్ ప్లాజా దగ్గర న్యూసెన్స్ క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. చిలకల్లు టోల్ ప్లాజా వద్ద పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. తలలు తీస్తా నా కొడుకుల్లారా అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. కొద్దిసేపు టోల్ ప్లాజా వద్ద హై టెన్షన్ క్రియేట్ అయింది. అఘోరికి నచ్చజెప్పి పోలీసులు పంపించారు. అయితే ఈ నేపథ్యంలో ఆమె మళ్ళీ హైదరాబాద్ నుంచి చెన్నైకి అఘోరి వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఈమె చాలా అసభ్యకరమైన పాదాజలం వ్యాఖ్యానించారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఎన్టీఆర్ జిల్లాలో చిలకల్లు టోల్ ప్లాజా దగ్గర మళ్ళీ